అటు పైకి వెళ్ళడానికి ఇక్కడ పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నుంచొని ఉన్నారు. సార్ ఇప్పుడు మీకు పైకి వెళ్ళడానికి ఎందుకు పర్మిషన్ ఇవ్వలేకపోతున్నారు? ఏంటి సార్ ఇప్పుడు మీకు పైకి వెళ్ళడానికి ఉన్న ఛాన్సెస్ ఇవ్వట్లేదండి? పైకి వెళ్ళడానికి వచ్చామండి. సిఏ గారు అడ్డుకున్నారు. మీరు వెళ్ళడానికి వీల్లేదన్నారు. మేము ప్రజాప్రతినిధులు, మాజీ శాసనసభ్యులు, మేము ఒక నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మాజీ మంత్రులు ఉన్నాము. లీడర్స్ వర్కర్ని ఎలా చేయమని చేశాము. పై అధికారులను అడిగి చెబుతానన్నారు. వెయిట్ చేస్తున్నాం. ఇప్పటికీ దాదాపు మీరు ఇక్కడ హాఫ్ అన్ అవర్ నుంచి ఇలా నుంచున్నారు. మీరు అంతకుముందే పర్మిషన్ తీసుకున్నాం అంటున్నారు. ఎందుకు ఇలా నుంచోబెట్టారు? అసలు బాబాసాహెబ్ అంబేద్కర్కి ఘన నివాళులు అర్పించడానికి, ఆయన గౌరవించడానికి కూడా మాకు పర్మిషన్లు. విగ్రహం దగ్గరికి వెళ్ళి కాళ్ళ దగ్గర పూలేసి వస్తామని చెప్పామంతే. మేమేం అల్లరి చేయలేదు, ఏది ధ్వంసం చేయలేదు, అసాంఘిక కార్యక్రమాలు ఇక్కడ ఏమీ చేపట్టలేదు. ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ నిర్లక్ష్యాన్ని నిరసించాము. ఇది శుభ్రం చేయట్లేదు. ప్రాంగణం అంతా చాలా చండాలంగా తయారైంది. గార్డెన్ అంతా ఎండిపోయింది. ఫౌంటైన్స్ పనిచేయటం లేదు. జీతాలు ఇవ్వటం లేదు ఇక్కడ ఉన్న వర్కర్స్కి. వాటి మీద మేము 26వ తారీఖు వస్తామని వచ్చాము. అయినా కానీ ఏమీ దీనిలో మార్పు రాలేదు. ఇప్పటికీ ఇక్కడ మార్పు జరగలేదంటారు పూర్తిగా? అసలు ఇక్కడ జీతాలు కానీ అవి ఇవ్వలేదు. ఇప్పుడు మీకు పైనకి వెళ్ళడానికి ముందుగా ఎందుకు పర్మిషన్ ఇవ్వలేకపోతున్నారు? చంద్రబాబు నాయుడుకి మేమంటే అంటరాని వాళ్ళు అని ఆయన ఆల్రెడీ ఫిక్స్ అయ్యాడు. ఈ విగ్రహాన్ని ఆల్రెడీ వెళ్ళేశాడు. ఈ విగ్రహం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలో లేనట్లుగానే చంద్రబాబు నాయుడు భావిస్తున్నాడు. నేను అడుగుతున్నాను, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంగణంలోకి వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని సందర్శించాడా? ఈ విగ్రహాన్ని గౌరవించాడా? ప్రపంచంలోని అత్యంత ఎత్తైన విగ్రహం మన రాష్ట్ర పరిధిలో ఉంటే ఎందుకు చంద్రబాబు నాయుడు దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు?